ఆ ఎమ్మెల్యేకు అసెంబ్లీకి వెళ్లాలని ఉంది. తన నియోజకవర్గం పట్ల చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వంపై గలం విప్పాలని ఉంది. కానీ వెళ్తే అధినేత ఊరుకోడు, వెళ్ళకపోతే ఎమ్మెల్యే సభ్యత్వమే ఉండదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అధినేత మాట మీరకుండా, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, సభ్యత్వం రద్దు కాకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్ వేశారు ఆ ఎమ్మెల్యే. సమావేశంలో పాల్గొనకుండా హాజరైనట్టు సీక్రెట్ గా రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారు. తాజాగా ఈ విషయం బయటపడడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎక్కడ నియోజకవర్గం? ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే నిరీక్షణ. అధ్యక్ష అనే యోగం లేనట్లేనా? తాటిపత్రి చంద్రశేఖర్ ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం శాసనసభ్యులు. గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2 మాత్రమే వైసీపీ దక్కించుకోగలిగింది. ఆ ఇద్దరిలో ఒకరు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాగా మరొకరు తాటిపత్రి చంద్రశేఖర్. వైసీపీకి కంచుకోటగా భావించే ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసిన ఈయన టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబుపై విజయం సాధించారు. అయితే 2019లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ కు 31,000కు పైగా మెజారిటీ రాగా తాటిపర్తికి మాత్రం 5,000 ఓట్ల మెజారిటీ మాత్రమే దక్కింది. ఓ రకంగా వైసీపీ వచ్చాక అక్కడ అంత తక్కువ మెజారిటీ రావడం ఇదే తొలిసారి. తాటిపర్తి కూడా ఎన్నికల్లో 20,000కు పైగా మెజారిటీ వస్తుందని ఆశించారు. అయితే ఆయన అనుకున్న దానికి అక్కడ వచ్చిన దానికి సంబంధమే లేదు. దీంతో కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజల్లో తన పట్ల అభిమానం పెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆయన ఆలోచనకు ఆదిలోనే జగన్ రూపంలో అడ్డుకట్టబడింది. ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రభుత్వంపై నిప్పులు చెరగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆయన ఆశలన్నింటినీ ఆవిరి చేస్తూ ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడదామంటూ జగన్ మొండిపట్టు పెట్టాడు. దీంతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాటిపర్తికి అసెంబ్లీలో అధ్యక్ష అనే అదృష్టం లేకుండా పోయింది. నిజానికి తాటిపర్తి తన నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుంటాడు. తన పరిధిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ప్రభుత్వ విధి విధానాలపై తన ఎక్స్ ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటాడు. ప్రభుత్వ హామీలు, నిర్ణయాల గురించి మాట్లాడుతుంటాడు. తొలిసారి ఎమ్మెల్యే అయిన తాటిపర్తికి నియోజకవర్గ ఓటర్లతో శభాష్ అనిపించుకోవాలనే ఆశ ఉంది. ప్రజలకు ఏదో మంచి చేయాలని కోరిక ఉంది. కానీ పార్టీ అధినేత మోకాలడ్డుతున్నాడు. దీంతో అసెంబ్లీలో వినిపించాల్సిన వాయిస్ను సోషల్ మీడియా ద్వారా వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రభుత్వం వద్ద వైసీపీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచన లేదు. ఆ హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో అడుగుపెట్టే ఆలోచన జగన్కు లేదు. అధినేత ఆదేశాలను ధిక్కరించే పరిస్థితిలో తాటిపత్రి లేరు. మరోవైపు 60 రోజుల పాటు పర్మిషన్ లేకుండా కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలకు రాకుంటే సభ్యత్వం పోతుందని డిప్యూటీ స్పీకర్ ఇప్పటికే కుండబద్దలు కొట్టారు. దీంతో తాటిపర్తి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఇక అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగంకు జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. అయితే కొద్దిసేపటికే ప్రసంగాన్ని బహిష్కరిస్తూ బయటకొచ్చారు. అసెంబ్లీకి వెళ్లినట్టు కౌంట్ పడుతుందని వైసీపీ సభ్యులు ఆనందపడ్డారు. అయితే ఆనందాన్ని స్పీకర్ వారికి ఉంచలేదు. ఆ రోజు అసెంబ్లీ జరిగినట్టు కాదని ప్రకటించారు. దీంతో తాటిపర్తితో పాటు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. ఏదో ఒకటి చేసి తమ సభ్యత్వాలు రద్దు కాకుండా కాపాడుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో అధినేతకు కోపం రాకుండా, సభ్యత్వం రద్దయిపోకుండా ఉండే విధంగా సూపర్ స్కెచ్ వేశారు. తాటిపర్తితో పాటు మరో 6 వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ప్లాన్ ను అమలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండానే రిజిస్టర్లో మాత్రం సమావేశాలకు హాజరైనట్టు సంతకాలు పెట్టారు. అయితే తాజాగా ఈ విషయాన్ని స్పీకర్ సభ దృష్టికి తెచ్చారు. దొంగల్లా వచ్చి సంతకాలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ విషయం బయటకొచ్చింది. ప్రస్తుతం ఈ అంశం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పదవి పోతుందనే భయంతో తాటిపర్తి ఇలా చేశాడంటూ టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్ సోషల్ మీడియాలో మాట్లాడే తాటిపర్తి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిందిగా సవాలు విసురుతున్నారు. అయితే స్పీకర్ వ్యాఖ్యలను తాటిపర్తి ఎక్స్ వేదికగా ఖండించారు. నియోజకవర్గంలోని సమస్యలను సభ ముందుకు ప్రశ్నల రూపంలో తెచ్చామని, ఆ సమయంలో రిజిస్టర్లో సంతకాలు చేశామన్నారు. టీడీపీ అధినేతను ఉద్దేశించి సైతం ఘాటు వ్యాఖ్యలు చేశామన్నారు. మరోవైపు జిల్లాలోని వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాత్రం పార్టీ మాటకు కట్టుబడిన పరిస్థితి కనబడుతుంది. తాటిపర్తి తీరుపై నియోజకవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు మాత్రం తాటిపర్తి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తనను మినహాయించుకొని మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుంటుందనే టాక్ జిల్లా వాసుల నుంచి వినిపిస్తుంది.